కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1,50,000 రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. 1,50,000 రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారు 5,000 మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రుణం నుంచి విముక్తి కలిగిందని, రాబో రోజుల్లో మరికొంతమంది రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీని చేసి పూర్తిగా రుణ విముక్తులను చేస్తామని వారు తెలిపారు. మాఫీలను అసలు వడ్డీతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు నెరవేరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా 0 నుండి ₹1,00,000 వరకు మన మండలంలో, ఉమ్మడి వెల్దుర్తి మండలంలో సుమారు 3,500 మంది రైతులకు లబ్ధిదారులు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా నిన్న మరి రెండో విడతలో కూడా 0 నుండి 1,50,000 వరకు సుమారు 1,500 మంది రైతులు రుణమాఫీలో లబ్ధి పొందింది. సుమారు 5,172 మంది ఉమ్మడి వెల్దుర్తి మండలంలో రుణమాఫీ ద్వారా లబ్ధి చెంది పూర్తిగా ఏకకాలంలో బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదేవిధంగా రాబోయే వారం 15 రోజులలో 15 ఆగస్టు వరకు ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించడం జరిగింది. దీనికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వెల్దుర్తి గ్రామంలోనే కాదు, మరియు యావత్ తెలంగాణ ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా రైతులకు మెయిన్, ఎందుకంటే రుణ విముక్తి కావడం అనేది చాలా గొప్ప విషయం. 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా మరి ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికలలో భాగంగా 6 గ్యారంటీలలో ఇది ఒకటి. కాబట్టి ఈ పథకాన్ని రైతులకు ఏకకాలంలో అమలు చేసినటువంటి గొప్ప వీరుడు, గొప్ప చరిత్రలో కూడా నిలిచిపోయే వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణ విముక్తి చేయలేదు. చెప్పిన మాట ప్రకారం ఏకకాలంలో రుణ విముక్తి చేస్తా అని చెప్పిండు. మరి అదే ఒక నెల 10 రోజులల్లా మొన్ననే 50,000 1 లక్ష వరకు చేసిండు. ₹1 నుంచి 50,000 వరకు చేసిండు. మరి ఇప్పుడు ఈ ₹1,00,000 నుంచి మళ్ళీ ఇప్పుడు 1,50,000 వరకు కూడా చేసిండు. మరి అలాగే ఆగస్టు లోపలనే మరి ఉన్న 2 లక్షల వరకు కూడా చేస్తా అని చెప్పిండు. ఇది చాలా రైతులకైతే హర్షించదగ్గ విషయం. కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. కొంతమంది పేర్లు రాలేవని చెప్తున్నారు అక్కడక్కడ, కానీ వాళ్ళందరికీ కూడా ఈ 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఎవరికైతే ఉన్నాయో ఆ లోన్లన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాపైతే ఖచ్చితంగా ఎవరు కూడా ఆధైర్యపడొద్దు. మీరు అందరూ